గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. సో మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూసినట్టు ఎడ్జీ అడ్వెంచర్ రివ్యూ. సో ఇవాళ అయితే ఫైనల్గా ముందుకు వచ్చిందనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మేము క్లియర్గా సో ఇన్ని ల్యాక్స్ పెట్టుకుంటున్నాం, ఈ బైక్ వర్తా కాదా, అసలు ఈ బైక్ పర్పస్ అనేది మాట్లాడుకుందాం. అండ్ 2025లోనే ఎడ్జీ అడ్వెంచర్ కొత్త బైక్ కూడా లాంచ్ అయింది. సో దానికి దీనికి డిఫరెన్స్ అనేది కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్, బైక్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కూడా క్లియర్గా మేము చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బైక్ యొక్క అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ కూడా క్లియర్గా చెప్తాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. షాక్ అబ్జార్బ్స్ విత్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, చాసిస్ వచ్చేసరికి డబుల్ కార్డిల్ ఫ్రేమ్ అనమాట. అంటే హైవేలో కానీ ఆఫ్ రోడింగ్లో కానీ మంచి స్టెబిలిటీని ఇస్తుంది. ఫ్రంట్ డిస్క్ వచ్చేసరికి 320mm సైజ్ విత్ బైబ్రీమ్ రోప్ డిస్క్ ప్యాడ్స్ ఇచ్చాడు. దీని పర్ఫార్మెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి 90/90 విత్ 2 టైర్స్ అండ్ వీల్స్ వచ్చేసరికి స్పోక్ వీల్స్. హెడ్ లైట్ వచ్చేసరికి బోత్ ద హై బీమ్ అండ్ లో బీమ్ రెండు కూడా ఎల్ఈడి తోటి ఇచ్చాడు. ఇండికేటర్స్ కూడా రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఎల్ఈడి ఇచ్చాడు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ మనం చాలా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్యూయల్ తక్కువ ఉన్నప్పుడు ఆన్ అవుతుంది అండ్ బ్యాటరీ తక్కువ ఉన్నప్పుడు ఇది ఆన్ అవుతుంది. ఏబిఎస్ ఆన్ ఆఫ్, న్యూట్రల్ ఉన్నప్పుడు చూపిస్తుంది హై బీమ్ లో బీమ్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్ రైట్ ఇండికేటర్. అది ఇంజన్ ఆయిల్ సంబంధించింది అనమాట. ఇది బైక్లో ఏ చిన్న సెన్సార్ ప్రాబ్లమ్ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ అనమాట. ఇక్కడ మనకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చాడు. యూఎస్బి పిన్ పెట్టుకోవచ్చు, సి పిన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర మనకు హారన్ ఇచ్చాడు అండ్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్. ఇవి ప్రతి బైక్లో కూడా కామన్. ఇక్కడ మనకు ఎంఓఎస్ కనిపిస్తున్నాయి కదా, వాటితో ఏంటంటే మనం ట్రిప్ ఏ ట్రిప్ బి మార్చుకోవచ్చు. ట్రిప్ ఏని 0 చేయొచ్చు, ట్రిప్ బిని కూడా 0 చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ మధ్యలో మనకు దాన్ని ప్రెస్ చేసి 4 ఫ్లాష్ అని అవుతుంది బండి సెల్ఫ్. అండ్ పైన రెడ్ బటన్ వచ్చేసి ఇంజన్ ఆన్ ఆఫ్. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి మెటల్తో చేశారు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 15.5 లీటర్స్. ఈ బైక్ వచ్చేసరికి 6 మాన్యువల్ స్పీడ్ అంటే 6 గేర్ల బండి అనమాట. ఇంజన్ సీసీ వచ్చేసరికి 334 cc విత్ లిక్విడ్ కూలెంట్. అండ్ టార్క్ వచ్చేసరికి 29.6 హార్స్ పవర్, 29.16 అప్రాక్సిమేట్లీ మనం 30 హార్స్ పవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm. వెయిట్ వచ్చేసరికి 187 kg, అప్రాక్సిమేట్లీ 200 kgs అంటే 2 క్వింటాల్ అని చెప్పుకోవచ్చు. చైన్ విషయానికి వస్తే ఫర్ ఎవ్రీ 500 kilometers లూప్ చేయాలి. ఇఫ్ నాట్ చైన్ స్ప్రాకెట్ అనేది పాడైపోతుంది. సమ్ టైమ్స్ ద హోల్ చైన్ కిట్టే మార్చాల్సి ఉంటుంది. కాబట్టి చైన్ అనేది ఫర్ ఎవ్రీ 500 kilometers లూప్ చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే సాడిల్ బ్యాగ్స్ని మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గ్రాబ్ రైల్ కూడా చూసుకుంటే చాలా బాగుంది దీని బిల్డ్ క్వాలిటీ. అండ్ బ్రేక్ లైట్ సింగిల్ ఇచ్చాడు, ఒకటే ఇచ్చాడు. ఇండికేటర్స్ కూడా విత్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చాడు. సో ఇట్స్ వెరీ నైస్ అనమాట. సో ఆల్రెడీ చెప్పాను ఇది లిక్విడ్ కూలెంట్ ఇంజిన్ అని. సో కూలెంట్ ఆయిల్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా, మినిమం ఉందా మ్యాక్సిమం ఉందా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని ఫ్యాన్స్ వచ్చేసి ఇంజన్కి ముందు రేడియేటర్ దగ్గర ఇచ్చారనమాట. సో రేడియేటర్ అది వచ్చేసి ఫ్యాన్. అండ్ ముందు నుంచి చూపిస్తాను నేను మీకు రేడియేటర్ ఇదనమాట. ఇది వచ్చేసి రేడియేటర్, దాని వెనకాలే ఫ్యాన్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను బండి స్టార్ట్ చేసి బండి సౌండ్ మీకు వినిపిస్తాను. చూసుకోవచ్చు హ్యాండిల్ బార్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. సో ఈ వీటికి ఏంటంటే న్యూట్రల్లో ఉన్నప్పుడు కూడా క్లచ్ పట్టాలన్నమాట, లేదంటే బండి స్టార్ట్ కాదు. సో ఇదనమాట బండి సౌండ్ అయితే చాలా లౌడర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది అనమాట. ఇట్స్ వెరీ నైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ వచ్చేసరికి 130/80 అండ్ ఇక్కడ మనకు ఏబిఎస్ రింగ్, డిస్క్ ప్లేట్ ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బైక్ కాబట్టి బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మన సస్పెన్షన్ చూస్తే నేను షేక్ చేసి చూపిస్తాను, చాలా బాగుంది. అండ్ ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మనకు సస్పెన్షన్ స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూ ఎడ్జీ అడ్వెంచర్ అండ్ ఓల్డ్ ఎడ్జీ అడ్వెంచర్? ఫస్ట్ థింగ్ వచ్చేసి 2025 మోడల్లో ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఎప్పుడైతే ఫ్రంట్ వీల్ కానీ బ్యాక్ వీల్ కానీ ఒకదానికి ఒకటి ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఇంజన్లో నుంచి పవర్ని కట్ చేసి 2 వీల్స్ని కూడా సమానంగా ట్రావెల్ ఎలా చేసింది అనమాట. ఎందుకంటే 2 వీల్స్ సమానంగా వెళ్ళకపోతే బండి స్కిడ్ అయ్యి కింద పడిపోతుంది. సో దానికోసం వచ్చి ట్రాక్షన్ కంట్రోల్ కొత్త మోడల్ ఇచ్చాడు, దీనికైతే ఇవ్వలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి విండ్షీల్డ్ అనమాట. విండ్షీల్డ్ దీనికి అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వలేదు, మనకు 2025 మోడల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ డ్యూయల్ హెడ్ లైట్ ఇచ్చాడు అనమాట. సో రైట్ అండ్ లెఫ్ట్ అండ్ డ్యూయల్ హెడ్ లైట్స్ ఇచ్చాడు. అండ్ ఎవరైతే నైట్ టైం లాంగ్ రైడ్స్ టూరింగ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి దాని కొత్త మోడల్కి అయితే సీట్ చాలా బాగా ఇచ్చాడు అనమాట. కుషన్ చాలా బాగుంది. ఈవెన్ పిలియన్స్ కూడా చాలా బాగా, ఎటువంటి బ్యాక్ పెయిన్ లేకుండా లాంగ్ రైడ్స్ కూడా కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి
బ్రేక్ లైట్ వచ్చేసి బాగా ఇచ్చాడు. దీనికి ఒకటే లైట్ ఇచ్చాడు. 2025 మోడల్ ఏంటంటే 2 లైట్స్ ఇచ్చాడనమాట బ్రేక్ లైట్స్. అవి ఇక్కడ ఇస్తారు. దీనికంటే కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ నైట్ టైం వెనక వస్తున్న వెహికల్స్ కూడా ఇక్కడ ఒక వెహికల్ ఉందనేసి ఇండికేషన్ అయితే చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ప్రతిసారి చేసినట్టుగానే కలర్ చేంజెస్ అండ్ మోడల్ చేంజెస్ కూడా ఇచ్చాడనమాట. సో దీస్ ఆర్ ద చేంజెస్, దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2025 HG అడ్వెంచర్ అండ్ ప్రీవియస్ HG అడ్వెంచర్స్. సో కమింగ్ టు ద ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ విషయానికి వచ్చేసరికి సో దిస్ బైక్ ఈస్ గుడ్ ఫర్ టూరింగ్, ట్రావెలింగ్ అండ్ ఆఫ్ రోడింగ్ అనమాట. లాంగ్ రైడ్స్ చేయాలన్నా కానీ చాలా మంచి బైక్. అండ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇద్దరు కూడా. సో లాంగ్ రైడ్స్ వరకు ఎలాంటి బ్యాక్ పెయిన్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఆఫ్ రోడింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్. డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చాడనమాట. సో మన 100 స్పీడ్లో ఉన్నప్పటికీ కూడా బ్రేకింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మనం ఆ స్పీడ్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ స్విచబుల్ ABS అంటే ABSని కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు ABSని మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇచ్చాడనమాట. మనం మొబైల్ ద్వారా HG అడ్వెంచర్ యాప్ ఎక్కించుకొని బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మనం నావిగేషన్ మ్యాప్ కూడా మనం ఈ డిస్ప్లేలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి ఈ బండికి ఉన్నటువంటి ప్రోస్. సో కాన్స్కి వచ్చేసరికి ఏంటంటే హీట్ ఇష్యూస్ వచ్చి ఈ బండిలో ఉన్నాయన్నమాట. హీట్ ఇష్యూస్ అంటే ఆ హీట్ వల్ల బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఆ హీట్ వల్ల ఏంటంటే మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ఆ హీట్ మన కాలు తగిలేసి మనం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వెయిట్ అనమాట. సో ఈ బైక్ రైడ్ చేయాలంటే 5'6", 5'7", నా హైట్ వచ్చేసి 5'7". నాకైతే కంఫర్ట్గా ఉంది బైక్ రైడింగ్ చేయడం. సో ఎవరైతే 5'5", బిలో 5'5" ఉంటారో వాళ్ళకైతే హైట్ తక్కువ ఉంటారు కాబట్టి దే ఆర్ అనేబుల్ టు బ్యాలెన్స్ అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. సో బ్యాలెన్సింగ్ చేయగలిగితే మాత్రం ఓకే. హీట్ ఇష్యూస్, బ్యాలెన్స్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నాట్ గుడ్ ఫర్ ట్రాఫిక్. ట్రాఫిక్లో ఏంటంటే మాటికి ఇది హీట్ ఇష్యూస్ అవుతుంటాయి. మనం హ్యాండిల్ బార్ పెద్దగా ఉండడం వల్ల వీఆర్ అనేబుల్ టు బ్యాలెన్స్ అండ్ అనేబుల్ టు కంట్రోల్ మాటి తగిలేస్తూ ఉంటుంది. సో నాట్ గుడ్ ఫర్ ట్రాఫిక్ అనమాట. సో ఇవి వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్. సో ఫైనల్గా ఈ బండి తీసుకోకూడదు అనేసి ఇంత బిగినింగ్లో నేను చెప్పాను. సో ఏ బండి అయినా నాట్ ఓన్లీ దిస్ బైక్, మనం బండి తీసుకున్నామంటే ఏ పర్పస్ మీద బైక్ ఉంటున్నాం అనేది మ్యాటర్. సో ఆ పర్పస్ని బేస్ చేసుకొని మన పర్పస్కి ఈ బండి సూట్ అవుతుందా లేదా చూసుకోవాలి. సో ఈ బండి వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ చెప్పాను నాట్ గుడ్ ఫర్ ట్రాఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైలేజ్ కోసం బండి కావాలంటే దిస్ ఈస్ నాట్ ఫర్ యూ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ రైడ్ చేస్తారు, మీరు ఆఫ్ రోడింగ్ చేస్తారు, గుట్టలు కొండలు ఎక్కుతారంటే దిస్ బైక్ ఇస్ ఫర్ యూ. ఓకే, మీ పర్పస్కి, మీ లైఫ్ స్టైల్కి సెట్ అవుతుందో లేదు చూసుకొని ఏ బండి అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైలేజ్ కావాలంటే 125 సెగ్మెంట్లో చాలా బైక్స్ ఉన్నాయి. అప్పుడు గో విత్ ద మైలేజ్ బైక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ రైడ్ చేయాలంటే ఇలాంటి లాంగ్ రైడ్ బైక్స్ చాలా ఉన్నాయి. అలాంటప్పుడు కమ్ టు దిస్ బైక్. సో ఇది వచ్చేసి ఇవాల్టి HG అడ్వెంచర్ రివ్యూ అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైనా ఈ బైక్ గురించి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నేను మీ ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బై బై, సీ యూ.